ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకు అనేది మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతా అని కూడా చెప్తాను. అండ్ ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. గాయస్ ఒకటైతే ఇక్కడ మీరు చూసుకోండి, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా మంచి అవకాశం. చాలా తక్కువ మంది దగ్గర అయితే ఈ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. అండ్ వీడియోని వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు అడ్రస్ అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా ఇదైతే మీరు చూసుకుంటే ఆఫ్లైన్లో మీరు ఫిలప్ అనేది చేసి ఈ అప్లికేషన్తో పాటు అన్ని రకాల మీ డాక్యుమెంట్ అయితే జిరాక్స్ మాత్రమే అటాచ్ అనేది చేసి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 16 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకైతే 40 ఇయర్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు 3 ఇయర్ వరకు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ వేకెన్సీ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ మీరు వేకెన్సీ అనేది చూసుకుంటే ఇదైతే మీరు గమనించండి ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లోని వేకెన్సీ అయితే రావడం జరిగింది. కాకపోతే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లోని ప్రతి డివిజన్లో ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 78 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. అండ్ సర్కిల్స్ అయితే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఈ సర్కిల్స్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడైతే మీరు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు కాబట్టి అప్లై అయితే చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. నోటిఫికేషన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది ఇక్కడ మీరు గమనించండి. నోటిఫికేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అదేవిధంగా ఇండియన్ నేషన్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోగలరు కాబట్టి ఇదైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీకు అనేది ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి. అండ్ ఇక్కడ పే స్కేల్ అనేది మంచి పే స్కేల్ అయితే ఉంటుంది. పే స్కేల్ స్టార్టింగ్ అనేది 19,900 అయితే ఉంటుంది బేసిక్ అనేది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు మీకు అనేది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ 10th క్లాస్ అయితే మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు అనేది మోటార్ మెకానిజం పైన కూడా నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే అట్లీస్ట్ 3 ఇయర్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు డ్రైవింగ్గా ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్లో అనేది. అండ్ గైస్ ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 స్టేజ్లో అయితే జరుగుతుంది. ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీకు అనేది మోటార్ మెకానిజం అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ అయితే పెడతారు. రైటింగ్ ఎగ్జామ్లో సిలబస్ అనేది జనరల్ నాలెడ్జ్ అండ్ సింపుల్ అర్థమెటిక్, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది. దీంతోపాటు మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, అదేవిధంగా సిగ్నల్ రెగ్యులేషన్ కూడా మీకు అడగడం జరుగుతుంది. థియరీ అనేది 80 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రేడ్ టెస్ట్, అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ అయితే 20 మార్క్స్ అయితే కేటాయిస్తారు. ఇంకా మీకు సిలబస్ కూడా క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే మీరు చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూసే ప్రయత్నం చేయండి. అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే మీరు చేసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా. ఇంకా టైం అయితే ఉంది. వాళ్ళైతే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు పోస్టల్ ఆర్డర్ ద్వారా అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్లో వెళ్తే మీరు 100 రూపీస్ పోస్టల్ ఆర్డర్ అయితే చేయొచ్చు. ఎవరి పేరు మీద అనేది గమనించండి. మేనేజర్, మేల్ మోటార్ సర్వీస్, కాన్పూర్ పేరు మీద అయితే మీరు ఇక్కడ పోస్టల్ ఆర్డర్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఆ పోస్టల్ ఆర్డర్ కాపీ కూడా అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు అలా అడ్రస్ అయితే చూసుకోవచ్చు. మేనేజర్, మేల్ మోటార్ సర్వీస్, కాన్పూర్, జీపీఓ కాంపౌండ్, కాన్పూర్. ఈ పిన్ కోడ్కి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 16 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.